తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? నా పేరు కాంతారు. కాంతారావు. గన్నవరం. ఏం చేస్తుంటారు బాబాయ్? నాకు యాక్సిడెంట్ అయ్యి ఇంటికాడే ఉంటున్నా. ఇంటి దగ్గర ఉంటున్నారు. పెన్షన్ వస్తుందా మరి? వస్తుంది. ఎట్లా ఉంది? ఎంత ఇస్తున్నారు పెన్షన్? ఈయన పోయిన నెల 3,000 ఇచ్చారు. 3,000 ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. మరి ఎన్నికలు వస్తున్నాయి. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? యార్లగడ్డ వెంకట్రావా, వల్లంనేని వంశీయా? యారాడు వెంకటరావు శివుని కూడా పడుతుంది. వంశీ గారే. వంశీ గారు పైన దేవుని ఉన్నారు, కింద వంశీ గారు ఉన్నారు. అక్కడ ఏమో ఈయన ఉన్నారు జగన్ గారు. పొలాల నాని కూడా గెలుస్తాడు. ఇప్పుడు వంశీ గారు ఫుల్ మెజార్టీ. ఎందుకు అంత మెజార్టీతో గెలుస్తారని మీరు చెప్తున్నారు అంత నమ్మకంగా? ఏంటి నేను వంశీ గారి కన్నా పెద్ద విషయం కానీ పెద్దవాళ్ళని గౌరవిస్తాడు, చిన్నవాళ్ళని మాట్లాడతాడు. వైద్యం సేవ మొత్తం ఆయన బాగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు వరకు ఇవాళ రోజు వరకు ఇలాంటి వాళ్ళు ఏదైనా కష్టం ఉండి సహాయం అడిగితే చేస్తాడా వంశీ? చేస్తున్నాడు. నాకు మొన్న వచ్చి నాకు 2 నెలల ముందు 2,000 నాకు సాయం తెచ్చాడు. వంశీ గారు మటుకు మాకు ఇక్కడ దేవుడు అండి. అంటే పేదల్ని వంశీ పట్టించుకోడు, డబ్బున్న వాళ్ళతోనే తిరుగుతాడు. నీలాంటి సామాన్లు గెలిచే పార్టీలు గెలవని పార్టీలు వాళ్ళు అంతే. గెలిచే పార్టీ మాట్లాడదుగా. వంశీ గారు మా ఇక్కడ దేవుడు అండి. ఇక 2 మాటలు లేదు. ఇక ఏర్లగడ్డ బొరగడ్డ ఆయన మొహం కూడా మాకు తెలియదు. అంటే యార్లగడ్డ ఎక్కువ గన్నవరం నియోజకవర్గంలో నిత్యం తిరుగుతుంటారు. మాకు ఏర్లగడ్డ మాకు వంశీ గారు ఇక్కడ మాకు మనిషి. ఇంకా అంత మించి మనం చెప్పలేం. అంటే టీడీపీలో గెలిచాడు కదా సార్, ఈసారి వైసీపీలో ఓడిపోతారు అంటున్నారు వంశీ. వంశీ గారా ఎవరు కళ్ళకన్నా సరే వంశీ గారు మటుకు వాడిపోవడం. 30 సంవత్సరాలకి వంశీ గారు పరిపాలన అయింది ఇక్కడ. అక్కడ జగన్ గారు, ఇక్కడ వంశీ గారు. వంశీకి డిపాజిట్ కూడా రానేమంటున్నారు ఈసారి. అవన్నీ సొల్లు మాటలు సోది మాటలు. ఎందుకంటే వాళ్ళకి ఊపి లేదు. వాళ్ళకి తెలిసిపోయి పిచ్చోళ్ళు అవుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా కూడా వెంకట్రావు వైపే ఉన్నారు, వంశీ వైపు ఎవరు లేరని చెప్తున్నారు. మరి ఇవాళ నాకు 10 మందిని తీసిండు ఆయన అమ్మటాయి. అవన్నీ ఉత్తి మాటలు కాదు. 10 మంది కూడా ఉండరు ఆయన అమ్మటాయి. ఆయన అమ్మట కానీ లోకేష్ అమ్మట మనుషులు లోకేష్ ఏమో జనాన్ని తిడుతున్నారు అంట. పార్టీ కార్యకర్తలు జనం రాకపోతే డబ్బులు ఇచ్చి మీటింగ్ జనాన్ని తీసుకురాబోతుగా అంటున్నాడు అంట లోకేష్ ఛాలెంజ్ చేస్తున్నాడు గన్నవరంలో వంశీని ఓడిస్తా అని. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ వంశీ గారిని ఓడించి మేము ఎన్నుకుంటున్నాము. మేము మా ఎమ్మెల్యే గారు 30 సంవత్సరాల వరకే. పొన్నం గారు మనం వంశీ గారి మనుషులు వంశీ గారి వల్ల ఆయన ఇంటికి కూడా ఏమి టచ్ చేయలేదు. కూడా